సముద్రం నుంచి వచ్చిన ఆహారం మన ఆరోగ్యానికి వరం. సీ ఫుడ్ తినండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను కలిసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు. NOC, విద్యుత్, ఫీడ్ ధరలపై ఎమ్మెల్యేకు లేఖ సమర్పణ. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 18 మత్స్యకార కుటుంబాలకు 5 లక్షల బీమా చెక్కులు పంపిణీ. నెల్లూరులో 20 లక్షల వ్యయంతో చేపల మార్కెట్ ఆధునీకరణ పూర్తి. మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఘనంగా జరిగిన మార్కెట్ ప్రారంభోత్సవం. తమిళనాడు పంబన్ తీరంలో అరుదైన చేప పట్టుబడి సంచలనం. మత్స్యకారుల వలలో దొరికిన 6 కిలోల డూమ్స్ డే ఫిష్. భారత రొయ్యల దిగుమతులపై నియంత్రణకు సిద్ధమైన అమెరికా. ఇండియా షింప్ యాక్ట్ బిల్లుతో భారత్ ఎగుమతులపై పడనున్న కొత్త ముప్పు. ఇక ప్రధాన వార్తలోకి వెళితే, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను కలిసి తమ సమస్యలపై లేఖను సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే శ్రద్ధగా విన్నారు. ఆయన కుటుంబం కూడా ఆక్వా రంగంలో ఉన్నందున రైతుల పరిస్థితిని బాగా తెలుసని చెప్పారు. NOC సమస్యలపై వెంటనే స్పందిస్తూ సహకరించమని, అధికారుల వివరాలు ఇవ్వమని, వారితో స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక లేఖ ఇవ్వమని కోరారు. ఆ లేఖ ఆధారంగా ఎలక్ట్రికల్ SCతో మాట్లాడతానని తెలిపారు. ఫీడ్ ధరల తగ్గింపు అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. డ్రెడ్జింగ్ మరియు సముద్రపు మూత నిర్మాణంపై సమీక్ష జరిపి పనులు వేగవంతం చేస్తానని తెలిపారు. మొత్తం సమావేశం సానుకూలంగా సాగింది. రైతులు ఎమ్మెల్యే స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టరేట్ లో చేపట్టిన మాట మంతి కార్యక్రమం ముగిసింది. ఈ సమావేశంలో మత్స్యకారుల సమస్యలు అభ్యర్థనలో వివరంగా వినిపించబడ్డాయి. వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యంపై మత్స్యకారులు చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తూ ఉప ముఖ్యమంత్రి కాలుష్య నియంత్రణ మండలి అధికారులను తక్షణంగా పొల్యూషన్ ఆడిట్ నిర్వహించమని ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని, 100 రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో పరిశ్రమల ప్రతినిధులు, మత్స్యశాఖ, PCB అధికారులు, NGOలు, మత్స్యకారులు అందరినీ భాగస్వాములుగా చేసుకుని తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులు హార్బర్ డిజైన్ లోపాలు, తీరం కోత, జీవనోపాధి సంక్షోభం వంటి అనేక సమస్యలను వివరించారు. పవన్ కళ్యాణ్ అన్ని అంశాలను శ్రద్ధగా విని అధికారులతో సమీక్షించారు. హార్బర్ రీడిజైన్ కు IIT చెన్నై నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. ఉప్పాడ తీర రక్షణకు కావాల్సిన 320 కోట్లు త్వరలోనే కేంద్రం నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తానని తెలిపారు. మత్స్యకారుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో మరోసారి తమిళనాడు బోట్ల కలకలం రేపాయి. తమిళనాడుకు చెందిన కడలూరు, కారైకల్ ప్రాంతాల నుండి వచ్చిన 2 మెకనైజ్డ్ బోట్లను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ బోట్లు ఆంధ్ర సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నాయని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మే, సెప్టెంబర్ నెలల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆంధ్ర తీర ప్రాంతంలోని 160 మత్స్యకార గ్రామాలు ఒకే అభిప్రాయానికి వచ్చి తమిళ బోట్ల అక్రమ వేటను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాయి. రామాయపట్నం సమీప తీరంలో తమిళ జాలర్లు వేట వేస్తుండగా 4 బోట్లలో 2 పారిపోయి మరో 2 బోట్లను స్థానికులు అదుపులోకి తీసుకుని జువ్వలదిన్నె హార్బర్ కు తరలించారు. బోట్లలో ఉన్న 24 మంది తమిళ జాలర్లను అధికారులు సురక్షితంగా వారి రాష్ట్రానికి పంపించారు. నెల్లూరు నగరంలో మైపాడు రోడ్లోని చేపల మార్కెట్ ను 20 లక్షల వ్యయంతో ఆధునీకరించి కొత్త మార్కెట్ ను మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. గతంలో అధ్వాన పరిస్థితుల్లో ఉన్న ఈ మార్కెట్ ను వ్యాపారులు తెలిపిన సమస్యల నేపథ్యంలో తక్షణమే పునరుద్ధరించి కొద్ది నెలల్లోనే పూర్తి చేశారు. ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ మార్కెట్ ఇప్పుడు మత్స్యకారులు, వ్యాపారులకు మరింత సౌకర్యవంతంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మత్స్యకారుల కోసం సదుపాయాలు కల్పించామని అన్నారు. 9వ డివిజన్లో 19 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోని అత్యాధునిక చేపల మార్కెట్ నిర్మాణం జరగబోతోందని పేర్కొన్నారు. మత్స్యకారులు, వ్యాపారులు మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. గోదావరిలో చీరమేను సీజన్ రోజురోజుకి ఉత్సాహం రేపుతోంది. పులసల సీజన్ ముగియగానే మొదలైన చీరమేను వేట ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. యానాం, కోనసీమ ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉంది. తాజాగా యానాం రేవు వద్ద జరిగిన వేలంలో 10 కిలోల చీరమేను బకెట్ 25,000కు అమ్ముడైంది. అంతకు ముందు రోజు 24,000కు పలికిన ఈ ధర ఒక్క రోజులోనే మరింత పెరగటం మత్స్యకారులను ఆనందపరిచింది. రొయ్య పిల్లలంతా చిన్నగా ఉండే ఈ చేపలు ప్రత్యేక రుచి, మృదుత్వంతో ప్రసిద్ధి చెందాయి. యానాం తీరమంతా ఇప్పుడు చీరమేను వేట వేలాల సందడితో కిక్కిరిసిపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో వాడబలిజ మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై జరుగుతున్న ఉద్యమం రోజు రోజుకు వేగం పెరుగుతోంది. మత్స్యకార ఎస్టీ సాధనా సమితి
అధ్యక్షుడు చింతపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ వాడబలిజ మత్స్యకారులు సాంప్రదాయ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నప్పటికీ వారికి సరైన గుర్తింపు ప్రయోజనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమితి సభ్యులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ గారు బీసీఏ వర్గాన్ని పునర్విభజించి వాడబలిజ మత్స్యకారులకు 8% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడబలిజ మత్స్యకారుల కోసం ప్రత్యేక వాడబలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పాపయ్య, పోలీస్, మున్న రవి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వాడబలిజ మత్స్యకారుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని సమితి నాయకులు స్పష్టం చేశారు. అమెరికా మార్కెట్ భారత రొయ్యల ఎగుమతులకు కొత్త ఆంక్షలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సెనేటర్లు తాజాగా ఇండియా ష్రింప్ యాక్ట్ పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో భారత్ నుంచి రొయ్యల ఎగుమతులను నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇప్పటికే అమెరికా భారత రొయ్యలపై సుమారు 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీలను కలిపితే మొత్తం పన్ను భారం 60% వరకు పెరిగింది. ఈ కొత్త బిల్లుతో ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెనేటర్లు ప్రవేశపెట్టిన ఈ బిల్లు వెనుక ఉద్దేశం దేశీయ రొయ్యల ఉత్పత్తిదారులను కాపాడటం అని పేర్కొన్నప్పటికీ వాస్తవానికి భారత్, వియత్నాం వంటి ప్రధాన ఎగుమతి దేశాలను టార్గెట్ చేయటం అన్న అభిప్రాయం ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తోంది. భారత రొయ్యల ఎగుమతులు ప్రస్తుతం అమెరికా మార్కెట్లోనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ బిల్లుతో కొత్త అడ్డంకులు ఏర్పడితే ఆక్వా రంగం మీద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కుప్పిలి, బుడగట్లపాలెం గ్రామాల్లో ఆక్వా రైతులకు మరియు సాంప్రదాయ మత్స్యకారులకు ఊరటనిచ్చే కార్యక్రమం జరిగింది. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 ద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులు వాడే పరికరాలు, ఫీడ్, ఉపకరణాల కొనుగోళ్లపై పన్ను భారం తగ్గుతుందని వివరించారు. దీంతో రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరగనున్నాయని చెప్పారు. మత్స్యకారులు జీఎస్టీ 2.0 రంగానికి మేలు కలుగుతుందని, మత్స్య రంగానికి మేలు కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాంబాబు, సొసైటీ అధ్యక్షులు శ్రీరాములు, జనసేన పార్టీ మత్స్యకార నాయకుడు కుందు రాజశేఖర్, ఆక్వా రైతులు, సంప్రదాయ మత్స్యకారులు పాల్గొన్నారు. దేశవ్యాప్త మెరైన్ ఫిషరీస్ సెన్సస్ 2025 కోసం రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు జోరుగా జరుగుతున్నాయి. విశాఖపట్నం CMFRA ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 2 రోజుల ఫ్రీ సెన్సస్ వర్క్ షాప్ నిర్వహించబడింది. రాబోయే నవంబర్, డిసెంబర్ నెలల్లో జరగనున్న మెరైన్ ఫిషరీస్ సెన్సస్ కోసం తీర గ్రామాల ధృవీకరణ, ప్రణాళిక, సమన్వయం అంశాలపై చర్చలు జరిగాయి. వర్క్ షాప్ ను ప్రారంభించిన విశాఖ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ కేవలం గణాంక సర్వే కాదు, మత్స్యరంగం అభివృద్ధికి బాటలు వేసే సర్వే అన్నారు. ప్రధాన మత్స్య సంపద యోజన కింద కేంద్ర మత్స్యశాఖ నిధులతో జరుగుతున్న ఈ సెన్సస్ లో ఆధునిక డిజిటల్ టూల్స్ ద్వారా రియల్ టైం డేటా సేకరణ చేపట్టనున్నారు. ఈ వర్క్ షాప్ లో వచ్చిన సూచనలు, కార్యాచరణ పథకాలు రాబోయే మెరైన్ ఫిషరీస్ సెన్సస్ 2025 నిర్వహణకు మార్గదర్శకంగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, CMFRA శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరియు తీర జిల్లాల ప్రతినిధులు సహా 60 మంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మౌవ మండలం చినముత్తేయ గ్రామంలో కొరమీను చేపల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ DK బాలాజీ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతు చిట్టూరు కస్తూరిబాయ్ తన 15 సెంట్ల స్థలంలో 1000 కొరమీను పిల్లలను ట్యాంకుల్లో, కుంటల్లో పెంచుతున్న విధానాన్ని చూసి ప్రశంసించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ రంగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో మంచి లాభాలొచ్చే రంగంగా ఇది మారిందని, ముఖ్యంగా కొరమీను చేపలు అధిక ప్రోటీన్ కలిగి ఉండటంతో మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉందన్నారు. మార్కెట్లో చేపలకు కనీస ధర లేకపోయినా రైతులకు మద్దతు ధరతో కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జీవనోపాధి మెరుగుపరిచే పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద 4.40 లక్షల రుణంతో పాటు 35% రాయితీ అందుతోందని వివరించారు. తమిళనాడు రామనాథపురం జిల్లా పమ్మన్ తీరానికి చెందిన మత్స్యకారులు అరుదైన చేపను పట్టుకున్నారు. ఈ చేపను స్థానికంగా డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తారు. రామేశ్వరం ఫిషింగ్ పోర్టు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మున్నార్ సమీపంలో వేట ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు ఈ అరుదైన చేప వలలో చిక్కింది. సుమారు 6 కిలోల బరువున్న, మెరుస్తూ పొడవుగా ఉన్న చేప చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. సముద్ర గర్భంలో నివసించే ఈ చేపను శాస్త్రవేత్తలు ఓర్ ఫిష్ గా గుర్తించారు. జపాన్ తీర ప్రాంతాల్లో ఈ చేప దర్శనం భూకంపం లేదా ప్రకృతి విపత్తుల సూచనగా భావించడంతో దీనికి డూమ్స్ డే ఫిష్ అని పేరు వచ్చింది. గతంలో కూడా
తమిళనాడులో అరుదైన సముద్ర జీవులు కనిపించాయి. 2024 ఆగస్టులో పుదుకొట్టై జిల్లా పాల్కు బే ప్రాంతంలో వలలో చిక్కుకున్న అరుదైన డూమ్గా అనే సముద్ర జంతువును మత్స్యకారుడు కరుప్పయ్య తన సహచరులతో కలిసి రక్షించి సముద్రంలో విడిచారు. హిల్సా చేపల సంరక్షణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీ చర్యలు ప్రారంభించింది. సంతానోత్పత్తి కాలంలో చేపల వేట, నిల్వ, రవాణా, విక్రయాలపై అక్టోబర్ 4 నుంచి 25 వరకు తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయడానికి నేవీ, కోస్ట్ గార్డ్, వైమానిక దళాలు సంయుక్తంగా భారీ ఆపరేషన్ను చేపట్టాయి. 17 యుద్ధ నౌకలు, పెట్రోలింగ్ హెలికాప్టర్లు, డ్రోన్లతో తీర ప్రాంతాలు, నదులపై కఠిన నిఘా కొనసాగుతోంది. విదేశీ మరియు స్థానిక మత్స్యకారులు నిషేధిత జలాల్లో వేట సాగించకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత 2 రోజుల్లో నిబంధనలు ఉల్లంఘించిన 100 మంది జాలర్లను అరెస్టు చేసినట్లు సమాచారం. పటువాకలి ప్రాంతంలోని 80,000 మత్స్యకారులకు 25 కిలోల బియ్యం చొప్పున సహాయం అందజేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిల్సా చేపలకు అపారమైన డిమాండ్ ఉంది. పద్మా నదిలో పుట్టిన వీటిని పద్మపులస అని పిలుస్తారు. భారత్ లో కూడా దసరా సందర్భంగా ఈ చేపకు విశేష డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది 1200 టన్నుల హిల్సా చేపలను భారత్ కు ఎగుమతి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.